మిల్లెట్ డిప్ బనానాస్. మిల్లెట్ డిప్ బనానాస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రాగిపిండి, చాక్లెట్, స్వీట్ సోమ్, అరటిపళ్ళు. అరటిపళ్ళుతో పాటు మనకి ఐస్ క్రీమ్ స్టిక్ అది కూడా ఉండాలి. అది ఉంటే కొంచెం ఈజీ అయిపోతుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఐస్ క్రీమ్ స్టిక్ కూడా మనకి రెడీగా పెట్టుకున్నాం అనమాట ఇక్కడ. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుందాం. సో స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మిల్లెట్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ చాక్లెట్ అని చెప్పాను మీకు నేను. సో చాక్లెట్ యూస్ చేస్తాము. చాక్లెట్తో పాటు ఇక్కడ మిల్లెట్ ఒకటి. మిల్లెట్ ఏంటంటే జనరల్గా మనం రెగ్యులర్గా ఉపయోగించే రాగి అనమాట. రాగి పిండి ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మిల్లెట్ వెళ్తుంది, అలాగే ఎక్కువ చాక్లెట్ కూడా వెళ్తుంది, దాంతోపాటు ఫ్రూట్ కూడా వెళ్తుంది అనమాట. సో ఎనర్జీ రిచ్ అవుతుంది. తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపేటప్పటికి ఏంటంటే పోషక విలువలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఒకటి కాంప్లిమెంటే చక్కగా పోషక విలువలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము రాగిని కుక్ చేసుకోవాలి కాబట్టి ఒక స్పూన్, కరెక్ట్గా ఒక స్పూన్ రాగి ఇందులో మనము నీళ్లు వేసి కలుపుకుందాము. అలాగే ప్యాన్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో రాగి జావ తయారు చేయటం అందరికీ తెలిసిందే కదా. చాలామంది ఇళ్ళల్లో రాగి జావ చేసుకుంటూ ఉంటారు. ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పొద్దున్నే లేచిన వెంటనే ఒక గ్లాసు రాగి జావ, అలాగే తర్వాత సాయంకాలం 4 గంటలకి 5 గంటలకి ఒక గ్లాసు రాగి జావ తాగుతూ ఉంటారనమాట. అలా తాగటం వల్ల ఏంటంటే వాళ్ళకి నీరసము, నిస్సత్తువ రాకుండా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఫైబర్ కూడా బాగా ఉంటుంది కాబట్టి రాగిలో. సేమ్ అదే విధంగా మనం రాగి జావ ఎలా చేస్తామో అదే విధంగా మనము రాగి జావ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మనము వాటర్ యాడ్ చేసాము. ఆ వాటర్ కొంచెం మరగటం స్టార్ట్ అయిన తర్వాత మనము ఏం చేస్తామంటే ఇలా కలిపి పెట్టుకున్న రాగి పిండిని అందులో యాడ్ చేస్తాము. అప్పుడు రాగి జావ తయారైపోతుంది, వెంటనే కుక్ అయిపోతుంది రాగి జావ. సో నీళ్లు మరుగుతున్నాయి కదా. రాగి పిండి మరుగుతున్న నీళ్ళల్లో వేసేస్తే చక్కగా కుక్ అయిపోతుంది. సింపుల్ అన్నమాట, చాలా ఈజీగా అయిపోతుంది. రాగి పిండిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇది చక్కగా మనకి చాక్లెట్తో కలిసిపోతుంది అనమాట. అందుకని రాగి పిండి సెలెక్ట్ చేసుకున్నాను. సో చూడండి అప్పుడే కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి డిప్ లాగా రెడీ అవ్వాలి కాబట్టి. సో రాగిపిండి, చాక్లెట్ ఈ 2 మిక్స్ అయ్యేటప్పటికి ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. అలాగే చాక్లెట్ దీన్ని డామినేట్ చేసేస్తుంది, రాగిపిండిని డామినేట్ చేస్తుంది అనమాట. అసలు ఇందులో రాగిపిండి ఉన్నట్టు అసలు పిల్లలకి తెలియదు. సో ఎక్స్ట్రా కాల్షియము, ఎక్స్ట్రా ఐరన్, ఎక్స్ట్రా ఫైబరు, ఎక్స్ట్రా కొంచెం అంత ప్రోటీన్స్, అలాగే మంచి క్యాలరీస్ ఇచ్చేటువంటి ఆహార పదార్థం అన్నమాట. సో చాక్లెట్ కూడా మిక్స్ అయిపోయింది కదా. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. సో మనము రాగిపిండి మాత్రం 1 స్పూనే తీసుకున్నాం, చాక్లెట్ మాత్రం ఆల్మోస్ట్ 1 కప్పు అంటే దీంట్లో తీసుకున్నాం అన్నమాట. చాక్లెట్ ఎక్కువ ఉండాలి, రాగిపిండి తక్కువ ఉండాలి. సో ఇది లేకపోతే ఇది ఆ డిప్ లాగా తయారవటం కష్టము, తర్వాత ఎక్కువ పిండిలాగా అనిపిస్తుంది పిల్లలకి. సో మనము వాళ్ళని చీట్ చేసామనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అందుకోసం అనేసి డెఫినెట్గా చాక్లెట్ అనేది ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం.
సో ఇలాగా డిప్ రెడీ అయిపోయింది. అయితే ఈ డిప్ రెడీ అయిపోయింది కదా, ఈ డిప్ గురించి మీకు 1-2 విషయాలు చెప్తాను. ఏంటంటే ఈ డిప్ మనము వేరే వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే చపాతీ కానీ లేకపోతే టోస్ట్ మీద కానీ చక్కగా డిప్ ఇలా స్ప్రెడ్ చేసేసి తీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మోస్ట్ ముఖ్యమైనటువంటి ప్రాసెస్, మనము ఏ ప్లేట్లో అయితే సర్వ్ చేస్తామో ఆ ప్లేట్ ఇక్కడ రెడీ పెట్టేసుకుంటున్నాను. సో అరటిపండు ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం అంతా కట్ చేసుకుందాము. ఇలా హాఫ్ కట్ చేసుకున్న తర్వాత దానికి మనము ఐస్ క్రీమ్ స్టిక్ ఉంది కదా, ఐస్ క్రీమ్ స్టిక్ ఇట్లా లోపలికి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఇది ఓపెన్ చేద్దాం, లేకపోతే మీ చేతికి అంతటికి అంటుకుంటుంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఈ విధంగా డిప్ చేసేయటం. డిప్ చేసిన తర్వాత ఈ స్వీట్ సోంప్ ఈ విధంగా డిప్ చేసేసి ఇది రెడీ. నెక్స్ట్ ఇంకొకటి సో మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు ఇలాంటివి చేసే దాంట్లో. సో దట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా చేసేసిన ఏదో మంచిగా చాలా సక్సెస్ఫుల్గా చేసేసిన ఫీలింగ్ వస్తుంది. సో ఈ విధంగా డిప్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో. ఖాళీ మనం చేయాల్సింది ఏంటంటే డిప్ రెడీ చేసేసుకోవటమే. డిప్ ఏమో మళ్ళీ మనకి మల్టిపుల్ యూజ్ అనమాట. ఆ డిప్ చక్కగా డిప్ అవ్వే విధంగా మనము దాన్ని ఆ కన్సిస్టెన్సీ అట్లా వండించుకోవచ్చు. మనం యూజ్ చేసుకున్న తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక ఫ్రూట్ ఉపయోగించుకోవచ్చు. డిఫరెంట్ ఫ్రూట్స్ మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. చిన్న చిన్న కట్స్ లాగా ఇప్పుడు నేను బనానాని హాఫ్ కట్ చేశాను, అలా కాకుండా ఇంత చిన్న కట్ చేసి చిన్న డిప్ ఇట్లాగా ముంచేసి టూత్ పిక్ లాంటిది పెట్టి డిఫరెంట్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే వాటర్ మిలన్ ఇవ్వచ్చు, అలాగే యాపిల్, అలాగే పపాయ, జామకాయ, తర్వాత పేర్స్, కర్బూజా, ఇట్లా ఏవైనా ఈవెన్ పైనాపిల్, ఏవైనా సరే ఫ్రూట్స్ మనము డిఫరెంట్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు అనమాట. దీన్ని చల్లగా చేసి కూడా ఇవ్వచ్చు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మనము డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టామనుకోండి, ఆ పైన కోటింగ్ అంతా కొంచెం సాలిడిఫై అవుతుంది అనమాట. క్రాకిల్ అవుతుంది, ఇట్లా నోట్లో పెట్టగానే క్రాకిల్ అవుతుంది. అది కూడా ఇంట్రెస్ట్ పిల్లలకి డెఫినెట్గా. అది ముఖ్యంగా ఈవినింగ్ టైంలో 4 o'clock టైంలో, అది కూడా ఎండ చక్కగా ఉన్నప్పుడు బయట పిల్లలు ఆడుకుని వచ్చేసిన తర్వాత ఇట్లాంటి ఎనర్జీ రిచ్ మీరు ఇస్తే కనుక పిల్లలు దీన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత చాక్లెట్ గురించి నేను ఇక్కడ మీకు కంపల్సరీ చెప్పాలి. చాక్లెట్ మనం ఎక్కువగా పిల్లలకి ఇన్సెంటివ్ లాగా ఇస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఏదన్నా మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇదిగో చాక్లెట్ అని. మనం ఎవరినన్నా చూడటానికి వెళ్ళామనుకోండి పిల్లలకి, ఇదిగో చాక్లెట్ అనేసి. లేకుంటే నువ్వు ఈ పని చేయి, నీకు మంచి చాక్లెట్ కొనిస్తాను అంటాము. ఇట్లాగా రెగ్యులర్గా మనము ఒక చాక్లెట్ని ఒక బహుమతి లాగా, ఒక ఇన్సెంటివ్ లాగా ఉపయోగిస్తూ ఉంటాము. మనమే ఉపయోగించుతూ ఉంటాము, మళ్ళీ మనమే చాక్లెట్ మంచిది కాదని మనమే చెప్తూ ఉంటాము. ఇలా 2 రకాలుగా మనం పిల్లలకి చెప్పడం కరెక్ట్ కాదు. సో మనం ఏం చేయాలంటే చాక్లెట్ నార్మల్గానే ఇచ్చేయచ్చు, ఇన్సెంటివ్ ఇంకా బెటర్ థింగ్స్ ఇవ్వచ్చు చాక్లెట్ కంటే. అలాగనేసి చాక్లెట్ బ్యాడ్ అని కాదు, డెఫినెట్గా చాక్లెట్ అనేది చాలా మంచిది. అందులో ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి ఆ షుగర్, అంత ఎక్కువ షుగర్ తినకూడదు ఎవరైనా సరే అని చెప్పేసి ఒక లిమిట్లో తీసుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. చాక్లెట్లో కోకో ఉంటుంది కాబట్టి అది వెరీ రిచ్ ఇన్ యాంటీఆక్సిడెంట్స్ అనమాట. సో చాక్లెట్ డెఫినెట్గా తినొచ్చు, కాదంటే లిమిట్గా. మిల్లెట్ డిప్ బనానాస్ రెడీ అయిపోయినాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. మిల్లెట్ డిప్ బనానాస్కి కావాల్సిన పదార్థాలు: రాగిపిండి, చాక్లెట్, స్వీట్ సోంప్, అరటిపళ్ళు. తయారు చేసే విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు వేసి, నీళ్ళలో కలిపి పెట్టుకున్న రాగిపిండి, చాక్లెట్ వేసి బాగా కలిసే వరకు కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్కి అరటిపండుని గుచ్చి దాన్ని తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమంలో డిప్ చేసి స్వీట్ సోంప్లో రోల్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ డిప్ బనానాస్ రెడీ.